హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికా రీల్స్ వరల్డ్. డ్రై ఫ్రూట్స్తో వచ్చేసాను మీ ముందుకి. ప్రోటీన్ పౌడర్ అండి. డ్రై ఫ్రూట్స్ అనేటివి చాలా హెల్తీ. పిల్లలైతే చాలా ఇష్టపడరు, చాలామంది ఇష్టపడతారు. సో పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుందని వచ్చేసాను. ముందుగా బాదాంని లైట్గా వేయించుకోవాలి. తర్వాత కాజుని కూడా వేయించుకోవాలి. ఖర్జూర్ వచ్చేసి ఇలా సీడ్ అనేది ఉంటుంది కదా, విత్తనం లోపల, అది తీసేసి వేయించుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ వేయించితే వేగదు. అలా విత్తనం తీసేసి వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కొంచెం మెత్తగానే అవుతుంది, కానీ చల్లగా అయ్యాక కొంచెం గట్టిగా అవుతుందండి. విడివిడిగా వేయించుకుంటే ఏంటి అంటే ఒకటి మాడిపోయి ఒకటి వేగక అలా ఉంటుంది. కాబట్టి విడివిడిగా వేయించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశంతో నేను అలా ఉంచాను. ఇది వచ్చేసి కుడక అండి, అది కొబ్బరి అండి. డైరెక్ట్ అలాగే దొరుకుతుంది కూడా, ఎప్పుడు చూసుండం మనము. డైరెక్ట్ కొబ్బరి దొరుకుతుంది. దాన్ని పలగొట్టేసి దాన్ని కూడా ముక్కలుగా కోసేసుకొని దాన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మిక్సీకి వేసేసేయాలండి. ముక్కలుగా అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి. కొంచెం ఖర్జూర్ స్వీట్నెస్ కోసం ఎక్కువ తీసుకోవాలి. బాదం పౌడరు, కాజు పౌడర్, లాస్ట్కి వచ్చేసి ఖర్జూర్ పౌడరు, కొబ్బరి పౌడరు అన్ని. ఖర్జూర్ పౌడర్కి కొంచెం మిక్సీ ఎక్కువ చేయాల్సి వస్తుంది. మనము దీన్ని పాలలో కలిపి వేసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా తినవచ్చు. కొందరు పిల్లలు డైరెక్ట్గా తింటారు, కొందరు పిల్లలేమో అస్సలు డ్రై ఫ్రూట్స్ అంటేనా, ముఖ్యంగా అయితే మా ఇంట్లో అస్సలు తినరండి. సో దానికోసం ఊరికే అలా కూడా తినొచ్చండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది. నేనైతే ఇష్టంగా టీవీ చూస్తూ అలాగే డైరెక్ట్గా తింటాను. నాకు పాలలో ఇష్టం ఉండదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.